విద్యార్థులకు అందజేసే తిరుతిళ్లలో అక్రమాలు జరుగుతున్నాయి. మైనార్టీ విద్యా సంస్థ స్టూడెంట్స్కి ఇచ్చే పల్లిపట్టిలో చేతివాటం ప్రదర్శించారు. నాణ్యత లేకున్నా ఎక్కువ ధరకు చిరుతిళ్ల కాంట్రాక్టు దక్కించుకొని విద్యార్థులకు నాసిరకం స్టఫ్ అందిస్తున్నారు. ఈ కాంట్రాక్టులో కాంగ్రెస్ నేత చక్రం తిప్పినట్టు సమాచారం. మైనారిటీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పల్లిపట్టీలు, పౌష్టికాహారం అందించే చిరుతిళ్ల సరఫరాలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు అప్పగింతలో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధికారులపై విమర్శలొచ్చాయి. తెలంగాణ గిరిజన సహకార సంస్థ తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించాలనే నిబంధనల్ని బేఖాతరు చేశారు. 100 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ట్రూగుడ్ సంస్థకు కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ గుర్తింపు కలిగిన గిరిజన సహకార సంస్థ ద్వారా నాణ్యమైన చిరుతిళ్లను అందజేయాలి. మిల్లెట్ కుకీలు, పల్లిపట్టీలు కేజీకి 200 రూపాయల చొప్పున సరఫరా చేసేలా జీసీసీతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ట్రూగుడ్ సంస్థ ప్రతినిధులు చిరుతిళ్లు పంపిణీ చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కస్తూర్బా తదితర విద్యా సంస్థల అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ట్రూగుడ్ కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి పేరు లేకపోవడంతో మైనారిటీ విద్యా సంస్థ తప్ప అన్ని శాఖలు తిరస్కరించాయి. మైనారిటీ విద్యా సంస్థ అధికారులు మాత్రం ట్రూగుడ్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు. వెంటనే కార్యదర్శి ఆమోదం తెలపడంతో ఉత్తర్వులొచ్చాయి. ₹100 కోట్ల విలువైన చిరుతిళ్ల సరఫరా కాంట్రాక్టును టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడంపై అనుమానాలు వస్తున్నాయి. మార్కెట్లో ట్రూగుడ్ సంస్థ ఉత్పత్తులకు మంచి పేరు లేకున్నా, ఐఐఎంఆర్ ధృవీకరణ లేకున్నా కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ప్రభుత్వాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని విద్యా సంస్థలకు కేజీ చిరుతిండ్లను ₹118 సరఫరా చేస్తోంది. ఇక్కడ మాత్రం ₹225 చొప్పున ఇస్తోంది. గిరిజన సహకార సంస్థను బలోపేతం చేయడం మానుకొని పిల్లలకు నాణ్యమైన చిరుతిండ్లు సరఫరా చేయాలనే ఆలోచన విస్మరించడం దుర్మార్గమని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కాంట్రాక్టుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.